హలో గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్. ఇవాళ హెడ్లైన్స్ మాత్రమే చూసుకుందాం. ఏమేమి వచ్చినాయో ఒక్కసారి చూసుకుంటే ద్రవ్యలోటు వచ్చేసి 49,000 కోట్లు. గత ఏడాది బడ్జెట్ ఆదాయ లక్ష్యం వచ్చేసి 2.59 లక్షల కోట్లు. గత ఏడాది రావాల్సింది ఇంత అయితే వచ్చింది 2.18 లక్షల కోట్లు. ఇందులో అప్పులు చేసింది మాత్రం 49,000 కోట్లు అప్పు చేసినారట. మొత్తానికి ద్రవ్యలోటు 49,000 కోట్లు ఏర్పడింది రాష్ట్రంలో. లక్ష్యం కంటే 29% అదనంగా రుణాల సేకరణ. వ్యయ లక్ష్యం వచ్చేసి 2.49 లక్షల కోట్లు అయితే వెచ్చించింది 2.11 లక్షల కోట్లు మాత్రమే. ఇక కేంద్రానికి మొత్తానికి కాగ్ నివేదిక సమర్పించిందంట. రాష్ట్ర ద్రవ్యలోటు భారీగా పెరిగింది. 2022-2023లో అది 32,119 కోట్లు. ఇక తాజాగా 2023-24లో 49,440.92 కోట్లకు చేరింది. అంటే గత ఏడాది ఈ ఏడాది మధ్యలో పోల్చుకుంటే 17,321.92 కోట్లకు పెరిగింది ద్రవ్యలోటు. ఈ రకంగా ద్రవ్యలోటు ఏర్పడింది రాష్ట్రంలో. ఇకపోతే బుధవారం మేడిగడ్డ బ్యారేజీ దిగువన 7వ బ్లాక్ ప్రాంతంలో పరిశీలిస్తున్నటువంటి సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణులు మొత్తానికి 7వ బ్లాక్ దగ్గర నిపుణులు ఇక్కడ సెర్చ్ చేస్తున్నారట. మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశం పరిశీలిస్తున్నటువంటి బృందం ఇక రీసెర్చ్ స్టేషన్ నిపుణులు. ఇకపోతే రీసెర్చ్ వాళ్ళు అక్కడ 7వ బ్లాక్లో రీసెర్చ్ చేస్తున్నారు మొత్తం మీద. ఇక కాళేశ్వరం ఇంజనీర్ల పైన చర్యలకు తర్జన భర్జన. కాళేశ్వరం ఇంజనీర్లు నిర్మించినారు కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నా వద్దా అని తర్జన భర్జన పడుతున్నారట. మొదటి నుంచి ఉన్నటువంటి టీంను మార్చాలని రేవంత్ రెడ్డి చెప్తాడు. ఇక రేవంత్ రెడ్డి కేసీఆర్ తలపెట్టినటువంటి పనులు ఏవి కూడా ఉండదు రాష్ట్రంలో, అన్నిటిని మార్చి పడేయాలి. ఆయనకున్నటువంటి ఆలోచన గది. కేసీఆర్ ఏ పని పెట్టినా ఆ పనికి గుండం పెట్టాలనే ఆలోచన ఇలా రేవంత్ రెడ్డికి ఉన్నది. ఇప్పటికీ శ్రీకారం చుట్టనటువంటి నీటిపారుదల శాఖ ఇంకా కూడా ఆ పనికి శ్రీకారం చుట్టలే. మరి ఏం చేద్దామని ఇంకా ఎన్ని రోజులు ఈ సర్వేలు, చర్చలు, పరిశీలనలు ఇంకెన్ని రోజులు కొనసాగుతాయో. ఇకపోతే ముస్లింల ఓబీసీ హోదా రద్దు. పశ్చిమ బెంగాల్లో 77 ఉపకులాలకు కల్పించినటువంటి వెసులుబాటు చట్ట విరుద్ధం. ఇక కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు. వాటిని ఓటు బ్యాంకుగా పరిగణించాలని కూడా వ్యాఖ్య. ఇక రైల్వే కోల్ కారిడార్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. రామగుండం నుంచి మణగూరు వరకు 207.80 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణానికి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తానికి 4 జిల్లాల పరిధిలో భూసేకరణ కూడా ఉత్తర్వులు జారీ అయిపోయినట. ఉత్తర్వులు కూడా ఇచ్చినారట. మొత్తానికి భూసేకరణ కూడా చేపట్టబోతున్నారు. ఇక మార్పు తేవడం అంటే ఇదేనా? ఉన్న పరిశ్రమలను కాపాడే తెలివి కూడా ప్రభుత్వానికి లేకపాయే. కేటీఆర్ విమర్శిస్తున్నటువంటి అంశం ఏది? మన రేవంత్ రెడ్డి సారు పట్టుకొని తిడుతున్నటువంటి కథ ఇది. సన్నాలకే బోనస్ పేరిట కాంగ్రెస్ మొత్తం మోసం చేసింది. దొడ్డు వడ్లకు ఇవ్వాల్సిందే కూడా, దొడ్డు వడ్లకు కూడా ఇవ్వాలని మొత్తం మీద మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నుండి కిషన్ రెడ్డి అడుగుతున్నటువంటి కథ. ఈ దొడ్డు వడ్ల మీద ఈ బోనస్ పైన ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ రెండు కూడా రేవంత్ రెడ్డి మెడ మీద పట్టి పిసుకుతున్నట్టుగా ఉన్నది. ఇక మెడ పట్టి పిసుకుతున్నట్టే అయిపోతుంది. ఇక శ్రీవారి ఆలయం ఎదుట ఇక మనవడితో రేవంత్ రెడ్డి సారు మొత్తానికి తీర్థయాత్రలకు పోయిండు. ఇక చూడరిగో మనవాడు అందరితో పోయిండట. ఎవరెవరితో పోయిండు? శ్రీవారి ఆలయం ఎదుట మనవడితో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, కుమార్తె ఇక నైమిష, అల్లుడు సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు అందరు కలిసి పోయిర్రట. అయ్యో మంచిగానే పోయిర్రు. ఇక పిన్నెల్లి పరార్. గీనే ఏపీలో గీ ఎమ్మెల్యే ఏపీలో ఈవీఎంలు తీసుకోపోయి బండకేసుకు వచ్చిండు. ఈయనను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తే ఈయన తప్పించుకున్నాడట. హైదరాబాద్ సమీపంలోని రుద్రానం వద్ద కారు గుర్తింపు, కానీ అందులో లేడు. ఏపీ పోలీసుల అదుపులో ఇక గన్మెన్, డ్రైవర్ వాళ్ళిద్దరు మాత్రం ఉన్నారు, కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం తప్పించుకున్నాడట. ఇక సినీ ఫక్కీలో తప్పించుకున్నటువంటి ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు మంగళవారమే తమిళనాడు ఇక వెళ్ళినట్లు ప్రచారం. ఓ ఎమ్మెల్యే స్టేజ్లో ఉన్నటువంటి మనిషి 10 మందికి చెప్పేటోడు ఈయన ఈ రకంగా వ్యవహరించి మళ్ళా దొంగలెక్క తప్పించుకొని పోయిండు. ఏం రాజకీయం వైకాపా ఏంది ఇది? ఎవరయ్యా ఈయనే? ఏపీ పిన్నెల్లి సల్లగుండా ఏం పని చేసినావయ్యా నాయన? ఇజ్జత్ పోతు, ఎమ్మెల్యేల ఇజ్జత్ తీసి పారేసినావు మొత్తం మీద. ఇక గ్రామీణంలో ఒకలా, పట్టణాల్లో మరోలా. ఏది? భూ రిజిస్ట్రేషన్లకు సంబంధించి గ్రామాలలో ఒకలా ఉంది, ఇక పట్టణాల్లో మరోలా. భూముల మార్కెట్ విలువ పెంపు పైన రిజిస్ట్రేషన్ శాఖ కసరత్తు చేస్తుంది. సబ్ రిజిస్టర్ల నుంచి సమాచారం సేకరణ. మొత్తానికి గ్రామీణాల్లో ఒకలా, పట్టణాల్లో మరోలా.
భూముల మార్కెట్ విలువ పెంపు పైన ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇక రైతులకు అన్ని విధాల అండగా ఉంటామంటూ హామీలన్నీ అమలు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అడుగుతున్నటువంటి మాట. ఇంటర్ విద్యార్థులతో ఈసారి చెలగాటమే. ఇప్పటికీ 3వ వంతు కళాశాలకే అనుబంధ గుర్తింపు జారీ. మరి అనుబంధ గుర్తింపు లేనప్పుడు మరి ఆ కళాశాలలు ఎట్లా నడిపిస్తున్నారు, ఎట్లా నడుస్తున్నాయి, అందులోకి విద్యార్థులు కూడా ఎట్లా పోతున్నారు? మరి దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆ విద్యార్థుల భవిష్యత్తుతోని చెలగాటమాడినట్టే కదా. వాణిజ్య గృహ సముదాయాల్లో 427 ప్రైవేటు జూనియర్ కళాశాలలు గత 4 ఏళ్లుగా వాటికి అగ్నిమాపక శాఖ ఎన్ఓసి నుంచి మినహాయింపు ఇచ్చేసిందట. ఈ ఏడాది ఇక పరిస్థితి పైన తేల్చినటువంటి సర్కారు మరి ఎట్లా నడిపిస్తున్నారు? బోర్డుతో సంబంధం లేకుండా బోర్డుతో సంబంధం లేకుండా గుర్తింపు లేకుండా నడిపిస్తే ఎట్లా మరి? ఇక అందాల బొమ్మ ఏం వార్తలు మోసుకొచ్చిందో చూద్దాం ఒక్కసారి. అందాల బొమ్మ ఇక తులం బంగారం 2 లక్షలకు, తులం బంగారము 2 లక్షలకట. 10 గ్రాముల గోల్డ్ ధర ఇంకో 9 ఏళ్లలో 2 లక్షలు అవుతుందని కూడా ఎనలిస్టులు చెప్తున్నటువంటి అంచనా వేస్తున్నటువంటి అంశం. 2015లో 24,740 ఉన్నటువంటి 10 గ్రాముల బంగారం ధర 2023 నాటికి 3 రెట్లు పెరిగింది. వచ్చే 9 ఏళ్లలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందంటున్నారు. ఓని అమ్మ, బంగారం రేటు 2 లక్షలు పెరిగొచ్చట, తులానికి పెరిగే అవకాశం ఉందట. ఇక 3 రోజులు వానలు. రాష్ట్రంలో గురువారం నుంచి 3 రోజుల పాటు మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి అంశం. ఇక బుధవారం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయట. ఇక ఐపీఎల్ క్వాలిఫైయర్ 2కు రాజస్థాన్ అర్హత. ఇక ఐపీఎల్ టైటిల్ గెలవాలన్నటువంటి బెంగళూరు ఇక కలలకు రాజస్థాన్ చెక్ పెట్టింది. బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్స్ మొత్తానికి 4 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. ఇది క్రికెట్కి సంబంధించినటువంటి వార్త. అందాల బొమ్మ ఏం వార్తలు మోసుకొచ్చిందో ఒక్కసారి చూద్దాం. ఇక ప్రభుత్వ సంస్థల పేర్లు మార్చేస్తాడు. ప్రభుత్వ సంస్థల పేర్లు మారుస్తాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కేసీఆర్ ఏ పని తలబెట్టినో ఆ పనులన్నీ మార్చే ప్రయత్నంలో ఉంటారు రేవంత్ రెడ్డి. మొత్తం మార్పులు చేయడమే రేవంత్ రెడ్డి పని. ఇక టీఎస్ నుంచి టీజీగా మార్పులు, కొత్త విద్యుత్ సంస్థల బోర్డులు ఏర్పాటు. ఇక టీజీ ఎస్పీడీసీఎల్, ఇక టీజీ ఎన్పీడీసీఎల్, ఇక టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్కోగా మొత్తం మీద ఇన్ని రకాలుగా మార్చేసిండా సారు రేవంత్ సారు. ఇక టీఎస్ఆర్టీసీ పోయి టీజీఎస్ఆర్టీసీగా చేంజ్ అయిపోయింది. కొత్త లోగోలు కూడా విడుదల చేసినటువంటి అధికారులు. అయ్యో కొడుక రేవంత్ రెడ్డి సారు, పాత అట్లే ఉంటే ఏమైపోయేది, ముల్లే అన్ని చేంజ్ చేసి పడేస్తున్నామట. ఇక సన్నాల పైన బీజేపీ బీఆర్ఎస్ యూటర్న్. ఏదేమైనా ఇందులో మొత్తం రేవంత్ రెడ్డి సార్కు డప్పు కొట్టినట్టే ఉంటే వార్త. ఇక మేడిగడ్డ గురించి ఏం రాసుకొచ్చిరో చూద్దాం. వీళ్ళు కుంగిన పిల్లర్ల కింద భారీ గ్యాప్. మేడిగడ్డలోని 7వ బ్లాక్లో పెద్ద రంధ్రం ఇక గుర్తించిన అధికారులు. పెద్ద రంధ్రం అన్నదట. దానివల్లే 2 గేట్లను ఎత్తలేని పరిస్థితి. ఇక పూడ్చకపోతే పక్క బ్లాక్ల పైన కూడా ప్రభావం పడే ఛాన్స్ ఉందట. ఏదేమైనా ఎన్డీఎస్ఏ కమిటీ సిఫార్సుల మేరకు ముందుకెళ్లాలని కూడా నిర్ణయం. 3 బ్యారేజీలను పరిశీలించిన ఇక సిడబ్ల్యూ, ఇక పిఆర్ఎస్ ఎక్స్పర్ట్స్, ఇక స్పెషల్ టెక్నికల్ కమిటీ ఏర్పాటు పైన అధికారుల కసరత్తు. స్పెషల్ కమిటీ ఏర్పాటు చేసి ఆ రంధ్రాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తారా, మరి ఏం చేస్తారో. మరి రంధ్రం అంత పెద్ద రంధ్రం ఎట్లా ఏర్పడింది? మరి ఈ కథలన్నీ మరి స్టార్టింగ్లోనే చేస్తే బాగుండేది. ఇవాళ ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటున్నారు వీళ్ళు. గతంలో చేస్తే అయ్యేపోయేది. గతంలో అంటే ఒక 2-3 నెలల కింద ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పరిశీలనలు, ఈ స్పెషల్ టీంలు ఇవన్నీ పరిశీలన చేస్తే బాగుండేది కదా. రైతులు సగం నాశనం అయిపోయారు మేడిగడ్డ విషయంలో. కుంగిపోయింది, పాడైపోయింది అనుకుంటా కాలం గడిపితే. ఇక తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర గీతం, చిహ్నం రెడీ. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సిద్ధమవుతున్నటువంటి ప్రభుత్వం జూన్ 2న గీతంతో పాటు విగ్రహం, చిహ్నం, నమూనాల ఆవిష్కరణ. మొత్తానికి జూన్ 2న మన తెలంగాణ ఆవిష్కరణ దినోత్సవం మొత్తానికి రెడీ అయిపోతురట. ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ఏర్పడిన రోజు కదా, జూన్ 2 నాడు.
మొత్తానికి దానికి సంబంధించినటువంటి పాట విగ్రహం అన్నీ ఏర్పాటు చేసినారట. ఉమామహేశ్వరరావు ల్యాప్టాప్లో అవినీతి గుట్టు. ఇక తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డి ఇక పూణే యాక్సిడెంట్ కేసులో మైనర్ బెయిల్ రద్దు. ఇక జూన్ 5 వరకు రిమైండ్ హోమ్కు తరలింపు. ఇక ఇటీవల ఇచ్చిన బెయిల్ షరతులపైన దేశవ్యాప్తంగా విమర్శలు. దాంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ఇక జువైనల్ కోర్టు ఇక బాలుడి తండ్రిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినటువంటి పోలీసులు. ఇక 40 హోటళ్ల పైన కేసులు. ఈ అడ్డమైన ఫుడ్డు ఏది అన్ని కుళ్ళిపోయిన పదార్థాలు, హోటళ్లలో కుళ్ళిపోయిన పదార్థాలు వాడుతురు. వీళ్ళ మీద కేసులు రైడింగ్స్ మొత్తం చేయాలి. ఎక్కడెక్కడ హోటల్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ పట్టణాలు మొత్తం ఇవి దొరకబట్టాలి. ముఖ్యంగా హైదరాబాద్లో కొనసాగుతున్నటువంటి ఫుడ్ సేఫ్టీ వింగ్ దాడులు. ఇక జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి తనిఖీలు. గత నెల 16 నుంచి 90 చోట్ల రైడ్స్ చెయ్యి. మంచిగా మొత్తం గుంజాలి, అన్ని క్లోజ్ చేసి పడేయాలి. అడ్డమైన ఫుడ్, అడ్డమైన మాంసం, ఏ మాంసం వస్తారో ఎన్నటి మాంసం తీసుకొచ్చి వస్తారో కూడా తెలియదు. ఇక పిన్నెల్లిని అరెస్ట్ చేయండి. ఏవిఎం ధ్వంసం ఘటనపైన ఏపీ పోలీసులకు ఈసీ ఆదేశం. ఎమ్మెల్యేలపై ఇక లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినారట. పిన్నెల్లిని మొత్తం మీద అరెస్ట్ చేయమని ఈసీ మొత్తం మీద ఆదేశాలు జారీ చేసింది. ఇక పిల్లల్ని పట్టుకునే పరిస్థితి పనిలోనే ఉన్నారు పోలీసులు. ఇక బెంగాల్లో 2010 నుంచి జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు. అవన్నీ చట్ట విరుద్ధంగా జారీ చేశారని కూడా కామెంట్. ఇక ఓబీసీ కొత్త లిస్టు ప్రిపేర్ చేయాలని కూడా బెంగాల్ సర్కారుకు ఆదేశం. ఇక తీర్పుపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ సీరియస్. ఇక జడ్జిమెంట్ బీజేపీ ఆర్డర్ అని ఆరోపణ. మొత్తానికి ఈ రకంగా ఉంది. ఇది అందాల బొమ్మ మోసుకొచ్చినటువంటి వార్తలు. ఇకపోతే ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చినాయో ఒకసారి చూద్దాం. ఇక ఏపీ ఎమ్మెల్యే చేసిన ఘనకార్యం మామూలుగా లేదు. ఏం రోగమో ఆ ఎమ్మెల్యేకు. నేను ఎమ్మెల్యే అనే అనుకున్నంత మాత్రాన ఏం చేస్తావురా నాయన. ఎమ్మెల్యే అయిపోతే ఈవీఎంలు బలగొట్టడం, గంత మూర్ఖంగా ప్రవర్తిస్తే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. నువ్వు ఒక ఎమ్మెల్యేవు, 100 మందికి చెప్పేటోడివి, నువ్వే ఈ రకంగా తయారైపోతే ఎట్లా? హద్దు దాటొద్దు. మొత్తం మీద ఇక ప్రచారంలో శృతి మించొద్దని కూడా మీ స్టార్ క్యాంపెయినర్లకు చెప్పండి. బీజేపీ కాంగ్రెస్ అధ్యక్షులకు మొత్తానికి ఎన్నికల కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది. కులం, మతం, జాతి, భాషలపైన రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం సరికాదు. ఇక మతపరమైన ప్రచారం తప్పంటూ ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముస్లిం లీగ్, శక్తి వంటి ఇక పదాల వాడకం పైన కూడా అభ్యంతరం. ఇక రక్షణ దళాలను రాజకీయాల్లోకి లాగొద్దని కూడా సూచన. సంక్రాంతికి సన్నబువ్వ పెడతాడంట రేవంత్ రెడ్డి సారు. సంక్రాంతి పండగకు సన్నబువ్వ పెడతాడట. మరిగా వస్తుందా సన్నబువ్వ? సంక్రాంతి పండుగ దాకా చూడు, ఇక వెయిట్ చేయరు. అంటే జనవరి మళ్ళా సంవత్సరంలో. ఇక రైతులను సీఎం బెదిరిస్తున్నారు. ఇక దొడ్డు రకం సాగైతే మొత్తానికి గడ్డు కాలమే అనేలా రేవంత్ తీరు ఉన్నదట. మొత్తానికి రైతులను బెదిరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి బెదిరించినట్టే ఉంది. మరి మీ ఇష్టం, పెడతానేమో పెట్టండి, లేకపోతే మీ వడ్లే కొనమన్నట్టుగా ఉన్నది వ్యవహారం. ఇక పట్టభద్రులారా, మీరు మోసపోతారా? 6 గ్యారెంటీల పేరుతో ప్రజల్ని కాంగ్రెస్ మోసగిస్తోంది. 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఒక్కటి ఇవ్వలేదు. ఇక కేసీఆర్ భర్తీ చేసిన ఉద్యోగాలకే వీళ్ళు ఆర్డర్లు ఇచ్చారు. ఇక ఎంజీఎంకు కూడా కరెంటు ఇవ్వలేని ప్రభుత్వం ఇది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి అంశం. ఈ దొంగ ప్రభుత్వానికి మీరు పట్టం కడతారా అని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారంలో ఉన్నటువంటి కేటీఆర్ రైతులను పూర్తిగా మోసం చేసింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. కేంద్రానికి ఆర్బీఐ భారీ గిఫ్ట్ అట. కేంద్రానికి ఆర్బీఐ భారీ గిఫ్ట్ 2.11 లక్షల కోట్ల ఇక డివిడెండ్. ఇక ఆర్బీఐ చరిత్రలోనే అత్యధికం. బ్యాంకు కేంద్ర బోర్డు భేటీలో నిర్ణయం. ఆర్థిక రంగం బలోపేతం నేపథ్యంలో భారీ డివిడెంట్కు ఆమోదం. ఇక ద్రవ్యలోటు లక్ష్య సాధనలో కేంద్రానికి ఉపయోగపడనున్నటువంటి నిధులు. ఇక చంచల్గూడ జైలుకు సిసిఎస్ ఇక ఏసీపీ ఉమామహేశ్వరరావును 14 రోజులు రిమాండ్ పంపించిర్రు. అయ్యో పాపం. ఇక గృహేతర విద్యుత్తు ఛార్జీల పెంపు. ఇక సర్కారు అనుమతిస్తే ఛార్జీలు సవరించాలని యోచన. కోడ్ తర్వాత ఏఆర్ఆర్ ఇక దాఖలకు మొత్తానికి డిస్కంల నిర్ణయం. 50,000 కోట్లకు పైగా నష్టాలతో డిస్కంల ఇక ఎదురీత. ఉపశమనం పొందాలంటే ఛార్జీలు పెంచాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో కోలుకోలేని దెబ్బ. బాగానే దెబ్బ తాకింది.
గత ప్రభుత్వ నిర్ణయాలతో గట్టి దెబ్బ తాకిందట. ఛార్జీలు పెంచుతారేమో మరి, కరెంటు బిల్లు ఛార్జీలు పెంచేటట్టుగా ఉన్నారు. ఇక కంచిపట్టు పసిడితో పోటీ ఈ నెల. ఇక 8 నెలల్లో 50% పెరిగినటువంటి చీరల ధర. ఓని అమ్మ, 8 నెలల్లో 50% పెరిగినట్టు చీరల ధరలు. ఇక దవాఖానాలకు కరెంటు కోతలు. ఓ కొడుక్క, హాస్పిటల్లోనే ఇక కరెంటు పోయింది. ఇలా పరిస్థితి ఏంది? ఆ వైద్యం ఎట్లా చేయాలి? చీకట్లో లైట్లు పట్టుకొని వైద్యం చేస్తున్నటువంటి పరిస్థితి. ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైనటువంటి వరంగల్ MGM దవాఖానాలో రోగుల కష్టాలు ప్రత్యక్ష నిదర్శనం. ఈ ఫోటో మంగళవారం సాయంత్రం దాదాపు 5 గంటల పాటు విద్యుత్తు నిలిచిపోవడంతో అత్యవసర విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగుల ప్రాణాలు గాల్లో ఇక దీపంలా మారాయి. కరెంటు వచ్చే వరకు వైద్య సేవలు స్తంభించిపోయినాయి. ఈ గవర్నమెంట్ దవాఖానాలోనే కరెంటు పోయింది. మరి వాళ్ళ చికిత్స ఏంది? వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ బతికేంది? చచ్చిపోయి వీళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళకి చికిత్స ఎట్లా అందాలి? ఇంత ఘోరమా రేవంత్ రెడ్డి సారు? 24 గంటల కరెంటు ఏది రేవంత్ రెడ్డి సారు? ఈ దవాఖానాలోనే కరెంటు లేదు. ఇది వరంగల్లో MGMలో, ఇది భువనగిరి దవాఖానాలో. అది బస్టాండ్లోనా? MGM బస్టాండా? స్తంభించిన MGM అది దవాఖానాల్లోనే. దవాఖానాలకు కరెంటు కోతలు. ఈ రకంగా కోతలు పెట్టినాక ఎట్లా? దవాఖానాలోనే. తెలంగాణలో కాంగ్రెస్ చీకటి. తెలంగాణ మొత్తం కాంగ్రెస్ చీకటి కమ్మేసిందట. ఎమ్మెల్సీగా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించండి. ఆయన విద్యావంతుడు, ఇక సమాజ సేవకుడు. ఇక జేడి లక్ష్మణారాయణ పిలుపు. ఇక ఎక్స్లో పట్టభద్రులకు విజ్ఞప్తి. ఇకపోతే 1000 కోట్ల స్కామ్లో ఉత్తమ్ పాత్ర. ఓ కొడుక, 1000 కోట్ల స్కామ్లో ఉత్తమ్ నిన్నగాక మొన్ననే కదా నువ్వు మంత్రి అయింది. 5 నెలల్లోనే 1000 కోట్ల స్కామ్ చేసినావట. అవ్వ, నా వద్దే పూర్తి ఆధారాలు ఉన్నాయి. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధం. ఇక బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ చూడు, బంగాళాఖాతంలో అల్పపీడనం 24 గంటల్లో వాయుగుండం తుఫానుగా మారే అవకాశం. 3 రోజులు వర్షాలు పడాలున్నాయి. మలేరియాకు కొత్త వ్యాక్సిన్. ఇక మొత్తానికి JNU శాస్త్రవేత్తల అభివృద్ధి. మళ్ళీ టోల్ బాధుడు. జాతీయ రహదారులపైన 5% ఛార్జీల పెంపు జూన్ 1 నుంచి అమలు. ఇక సన్నాలంటే ఏవి? ఏ రకం వడ్లకు బోనస్? సన్నాలంటే ఏవి? మరి ఏ రకం వడ్లకు బోనస్ ఇస్తారు? భార్య ముందే భర్తపై మహిళా SI దౌర్జన్యం. భార్య ముందే భర్తపైన మహిళా SI దౌర్జన్యం చేసినదంట. ఇక ఒక్కో బిడ్డ పైన 75 లక్షల భారమా? కాన్పు నుంచి డిగ్రీ వరకు. ఇక ఒక్కో సంతానంపై భారతీయుల ఖర్చు ఇది. ఇక BC సంఘాల మెరుపు ధర్నా. ఇక అదానీ నయా బొగ్గు కహాని. వార్తలు ఇవాళ భలేగా వచ్చినాయి. వార్తలు ఇవాళ టోటల్ అని కొత్త వార్తలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి సారు తిరుపతిలో ఉన్నా కానీ వార్తలు మాత్రం మంచిగానే అందిస్తుండు. ఇక BC సంఘాల మెరుపు ధర్నా. ఇక పెండింగ్ బిల్లులు ఇచ్చాకే ఎన్నికలు నిర్వహించండి. సర్పంచ్లేమో. రాష్ట్ర సర్పంచ్ల సంఘం డిమాండ్. EC పార్థసారథికి వినతి. సర్కారు స్పందించలేదని ఆవేదన. ఈ పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెల్లించిన తర్వాతనే సర్పంచ్ల ఎన్నికలు నిర్వహించాలి అంటూ సర్పంచ్లు రోడ్డెక్కిరు. జనగామ జోలికి వస్తే ఖబర్దార్ అని మొత్తం మీద ఈ రకంగా రాస్తారోకులు ధర్నాలు చేస్తారు సర్పంచ్లంతా. అలా పైసలు చెల్లించినాకనే ఓట్ల వ్యవహారం పెట్టుకోండి, ఎన్నికలు నిర్వహించండి.